డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ ను పరామర్శించారు. ఈ భేటీలో పరామర్శలకే పరిమితమవుతారా లేక ఇటీవల సభలో జరిగిన అంశాలపై చర్చిస్తారా అని ఉత్కంఠ నెలకొంది. బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు స్వయంగా పవన్ ను కలవడం ఆసక్తి రేపుతోంది. మొన్న అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే ఇప్పటి వరకు పవన్ స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ పై బొండా ఉమ కామెంట్స్ కొంత వేడెక్కించాయి. డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ ను పరామర్శించారు. ఈ భేటీ కేవలం పరామర్శలకే పరిమితమవుతుందా లేక ఇటీవల సభలో జరిగిన అంశాలపై చర్చిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, కేవలం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం ను మర్యాదపూర్వకంగా పరామర్శ చేయడానికి వెళ్లారా సీఎం చంద్రబాబు, లేదంటే మొన్న సభలో జరిగినటువంటి ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారింది తెలుగు రాష్ట్రాల్లో, దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? దేవి, గత 4 రోజుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 రోజులు మంగళగిరిలో ఉన్న తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్లారు ఫర్దర్ ట్రీట్మెంట్కి సంబంధించి. నిన్న మొన్న కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ని కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు. జనరల్గా సిక్ అయినప్పుడు మర్యాదపూర్వకంగా కలవటం, పరామర్శించడం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. వైరల్ ఫీవరే కాబట్టి ట్వీట్ చేయటం, వీళ్ళు పరామర్శించడం, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం పరామర్శ కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే తాజా రాజకీయ పరిణామాల ప్రకారం వీరి భేటీకి ఇందాక మీరు చెప్పినట్టుగానే చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా మనం అసెంబ్లీ సమావేశాలు కనుక చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఎమ్మెల్యే బొండా ఉమా కామెంట్స్ కావచ్చు, లేకపోతే చిరంజీవి మీద బాలకృష్ణ కామెంట్స్ కావచ్చు, చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఓవరాల్గా అసలు ఈ పరిణామాలు ఏంటి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల మాటలు ఏ రకంగా ఉన్నాయి, క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు లీడ్ తీసుకుని కొన్ని ఉద్దేశపూర్వకమైన ప్రశ్నలు అడుగుతారో ఆల్రెడీ ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ అవ్వడం జరిగింది. దాంతోపాటు చాలా హాట్ టాపిక్గా మారిన చిరంజీవి మీద కామెంట్స్, గత ప్రభుత్వంలో సినీ ప్రముఖుల భేటీ, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటం, దాని మీద కామినేని శ్రీనివాస్ మాట్లాడితే మళ్ళీ తిరిగి రివర్స్లో బాలకృష్ణ చాలా హార్ష్గా చిరంజీవికి సంబంధించి కావచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు స్పందించడం, ఈ వ్యవహారాలన్నిటి మీద చిరంజీవి ఫ్యాన్స్ చాలా సీరియస్గా ఆందోళన చేసిన పరిస్థితి ప్రధానంగా మనకు కనిపించింది. అయితే ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు కానీ వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా స్పందిస్తే కనుక మళ్ళీ కూటమి మీద ప్రభావం పడి వైసీపీకి కొంత లీడ్ ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ప్రధానంగా వాళ్ళు సైలెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాల మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరు మీద సీరియస్ అయ్యారు కాబట్టి బాలకృష్ణ కూడా అలా ఉండాల్సింది కాదు అని అన్నారు. కాబట్టి టోటల్గా తప్పనిసరిగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అసలు ఈ తాజా పరిణామాలు ఇది ఇలాగే రిపీటెడ్గా జరిగితే కనుక రాబోయే రోజుల్లో కూటమి మీద తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. దీనికి ఎక్కడో చోట కంట్రోలింగ్ పాయింట్ లేకపోతే కనుక అనవసరంగా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఇబ్బంది పడే వాతావరణం ఉంటుందనే యాంగిల్లో కూడా కొంత డిస్కషన్ జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేలు ఈ రకమైన వైఖరి ఉంటే తప్పనిసరిగా ఎన్డీఏ మీద ప్రభావం పడుతుందని చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో బొండా ఉమా మాట్లాడారు. చిరంజీవి మీద మాట్లాడినా కూడా కూటమి ధర్మం ప్రకారం ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చిరంజీవిని మించి ఏముంది, చిరంజీవి మొత్తం జనసేనకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళందరికీ ఒక ఆత్మ చిరంజీవే. అలాంటి చిరంజీవిని అసెంబ్లీలో వాడకూడని భాష వాడినప్పుడు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు కానీ రియాక్ట్ అవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రస్తుతం కూటమిలో కీలకంగా ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయిన దానికి కాని దానికి కూడా స్పందించి నాగేంద్రబాబు ఈ విషయంలో చాలా సైలెంట్గా ఉండడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. డిప్యూటీ సీఎం కూడా చాలా వాటికి స్పందిస్తారు. కానీ చిరంజీవి మీద కామెంట్ చేసినప్పుడు కేవలం రాజకీయపరమైన కారణాలతోనే, కూటమిలో అనవసరంగా డిస్టర్బెన్స్ వస్తుందని కారణాలతో స్పందించలేని పరిస్థితి ఉంది. కాబట్టి తాజా పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఫర్దర్గా వీళ్ళిద్దరు భేటీ తర్వాత ఎలాంటి స్పష్టత వస్తుందనేది కూడా మనం